నాకు పెళ్ళి వెళ్ళిన తర్వాత మరి 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 గ్యాస్ కావాలి కదా, సేవ మాది పెద్ద పరిచర్య. మరి నా పేరు మీద కూడా ఒక ఇక్కడైతే నాకు ఉండేది కాదు, ఎందుకంటే మా మమ్మీ డాడీ అందరూ ఉండేవారు కాబట్టి. అక్కడ మరి నా పేరు మీద ఒకటి ఉంటే పరిచర్యకి నా కుటుంబానికి ఉపయోగపడుతుందని వెళ్ళా. నిజంగా చెప్తాను, అప్పటి వరకు నాకు తెలీదు వెయిటింగ్ అంటే ఏంటో. ఇందాక అందరు చక్కగా నేను మా కాలేవ్ గారు వెళ్ళేసరికి చెప్పండి మేడం కూర్చోండి అన్నారు. ఎంతసేపు అండి? 1 గంట కూర్చోండి అన్నాడు. గంట, 2 గంటల, 3 గంటల, 4 గంటల. ఏంటండి కూర్చోమన్నారు కదా అంటే, ఈరోజు అవదండి రేపు రండి అన్నాడు. మళ్ళా రేపు వెళ్తే అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ప్రవ్వా గ్యాస్ కనెక్షన్ కూడా, గ్యాస్ బండ కూడా నాకు రావాలంటే నేను ఎవరి మీద ఆధారపడాలా? అప్పుడు ప్రార్థన చేసేళ్ళని 3వ రోజు మేము వెళ్ళేసరికి మాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు అక్కడ. అక్క మీరు ఇక్కడ ఉన్నారేంటి, అన్న మీరు ఇక్కడ ఉన్నారేంటి, ఇదిగో బాబు 3 రోజుల నుంచి మీరు ఇంటికి వెళ్ళండి అక్క, ఇంటికి గ్యాస్ బండ్ పంపించేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ కనెక్షన్ లేకపోతే ఆ యొక్క సిలిండర్ని అందించాడు ఆయన చక్కగా. నా అవన్నీ తీసుకొని, నా అప్లికేషన్లు అన్నీ తీసుకొని. అంటే నాకు అనిపించింది, ఏ చిన్న సహాయాన్ని మనం ఎవరి దగ్గర కోరుకున్నా వీ షుడ్ వెయిట్ కదా. మరి దేవుని దగ్గరకు వచ్చాక ఆ ఓపిక ఉంటుందా? దేవుని సన్నిధిలో అయిపోవాలి అంతే, టక్క టక్క అయిపోవాలి నా జీవితంలో. అయితే ఎప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ప్రార్థన.